ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. గృహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహి మే. కురు కళ్యాణి శీఘ్రం మే దేవి సర్వదే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, గృహ వాస్తు నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి ఈ వీడియో ఎవరైతే మీరు చూస్తున్నారో అన్నట్లయితే గృహం లేని వారికి గృహం, గృహం కలిగిన వారికి ఐశ్వర్యం, ఐశ్వర్యం కలిగిన వారికి ఆనందం, ఆనందం కలిగిన వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనం కూడా మనసారా కాళభైరవ స్వామిని వేడుకుందాం. మనకు సనాతనమైన మన హిందూ ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే, వాస్తు అనగా వరుస క్రమము. వరుస అనేటువంటి 2 పొడవులు 2 వెడల్పులు సమాంతరంగా ఉండాలని చెప్పి వాస్తు చెప్తుంది. ప్రధానంగా మోక్షగుండపు విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి పెద్ద ఇంజనీర్ గారు వారైనా, ఈరోజు అనేక గృహ భవన నిర్మాణాలు నిర్మించేవారైనా 4 సూత్రాలు పాటిస్తారు. ఆ సూత్రాలు ఏమిటైనగా, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో మంట, నైరుతిలో పంట, వాయువులో పెంట అంటారు. అంటే ఒకటే గుడ్డి గుర్తు. అంటే ఈశాన్యంలో నీళ్లు ఉండాలి, ఆగ్నేయంలో వంట వండుకోవాలి, నైరుతిలో యజమాని నివసించాలి, బీరువా ఉండాలి, వాయువులో చిల్డ్రన్స్ రూమ్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలని చెప్తారు. ఇలా 2 పొడవులు 2 వెడల్పులు ఎవరైతే సమాంతరంగా ఏర్పాటు చేసుకుంటారో వారికి సకల శుభాలను ఐశ్వర్యాలను ఆ గృహం కలిగిస్తుందని చెప్పి అందరూ పాటించాల్సినటువంటి నియమంగా గుర్తుపెట్టుకోవాలి. 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి నూతన గృహం కొనాలి అనుకున్నవారు, గృహంలో నివసించే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పునర్వసు నక్షత్రం చివరి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశిని తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. విచిత్రం ఏమిటయ్యా అంటే, ఒకవైపు వీళ్ళకు అష్టమ రాహుదోషం, భాగ్యంలో శని యోగం. అంటే అష్టమంలో రాహుదోషం, భాగ్యంలో శని దోషం. వీటికి తోడు శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 11. అంటే 11 రూపాయలు ఖర్చు పొంచి ఉందంటే మీ సంపాదన కేవలం 2 రూపాయలు ఉంటుందంటే -9 అంటే -9 రూపాయలు. నవగ్రహాలు 9 లక గ్రహాలు అనుకూలించట్లేదు. ప్రస్తుత కాలమాన ప్రకారం వ్యయంలో దేవగురు బృహస్పతి రాశిలోకి యమునా నది సందర్భంగా రాబోతున్నాడు. కనుక వీరు ఏమి నేర్చుకోగలగాలి అంటే, రెంటెడ్ గృహాలలో ఉండబడిన వారు తప్పకుండా ఇంట్లో ఈ యొక్క పూజా మందిరంలో నక్షత్ర కల్పవృక్ష దేవతను ఉంచుకోవడం, అలాగే సొంత గృహం కలిగిన వారు ఇంటికి తప్పక కాలభైరవ అంటే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. ఆ కాలభైరవుడి యొక్క ఆశీస్సులు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవుడు ఉంటాడు. ఆ కాలభైరవ స్వామి వారికి శుద్ధ అష్టమి యందున తప్పకుండా కూష్మాండ దీపము, పూర్ణిమ తిథి యందున నారికేల దీపము, అమావాస్య తిథి యందున పిండి దీపాన్ని పెట్టి తీరాలి. ప్రతి నెలలో ఈ 3టిని పాటించాలి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవుడు ఉంటాడు. ఆ 12 నెలల్లో 12 రకాల కాలభైరవ స్వామి స్మరణ దీపము పూజనే ఈ కర్కాటక రాశి వారికి శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే -9 అంటే తట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందులు, అనేక రకాల సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఈ సొంత గృహం కలిగినటువంటి కర్కాటక రాశి జాతకులు తప్పకుండా ఇంటికి 8 వైపులా కాళభైరవ స్వామి వారి యొక్క అఖండ
కుబేర అష్టదిగ్బంధన కార్యక్రమాన్ని చేసుకోగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. అలాగే రెంటెడ్ గృహం కలిగిన వారు తప్పకుండా నక్షత్ర కల్పవృక్ష దేవతను పూజామందిరంలో పెట్టుకోవడము, అలాగనే భాగ్యస్థానంలో ఉండబడిన శని దోషం కోసము సైంధవలవన ఉప్పు దీపాన్ని పెట్టుకోగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. దీనివలన మనశ్శాంతి, ఆయురారోగ్యము, ధనవృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి.